మనలో చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలను, అబ్బాయిలు అమ్మాయిలను చూసిన వెంటనే ఆకర్షణకు గురవుతారు. మరికొందరైతే ప్రేమలో పడతారు. అయితే ఈ ఆకర్షణకు మరియు ప్రేమలో పడడానికి వెనుక ఉన్న రహస్యాలు మరియు సైన్స్ గురించి తెలుసుకుందాం. ద ఫేమస్ ఆంథ్రోపాలజిస్ట్ డాక్టర్ హెలెన్ ఫిషర్ ప్రకారం ప్రేమలో 3 ప్రత్యేకమైన దశలుంటాయి. అందులో మొదటిది లస్ట్. దీనినే మనం కామం అని అంటాం. ఒక స్త్రీని లేదా ఒక పురుషుడిని చూసిన వెంటనే మనలో ఈ కామవాంఛలు కలగడానికి కారణం టెస్టోస్టిరోన్ మరియు ఈస్ట్రోజెన్ అనే హార్మోనులు. టెస్టోస్టిరోన్ ఒక పురుష లైంగిక హార్మోన్, ఈస్ట్రోజెన్ ఒక స్త్రీ లైంగిక హార్మోన్. ఇక రెండవది ఆకర్షణ. ఇది ఒక విధముగా మత్తుమందు లేదా మద్యపాన అనుభూతిలా ఉంటుంది. ఈ ఆకర్షణకు కారణం యూఫోరియా. దీనినే మనం ఉద్వేగం అంటాం. ఇంకా ఈ ఆకర్షణకు కారణం మెదడులో ఒక సమూహంగా విడుదలయ్యే డోపమైన్, అడ్రినలిన్ మరియు నోరాపినెఫ్రిన్ అనే హార్మోనులు. మొదట డోపమైన్ గురించి తెలుసుకుందాం. మనిషి ఆనందానికి, ఇష్టాలకు కారణం ఈ డోపమైన్. రెండవది అడ్రినలిన్. దీనినే మనం ఎమర్జెన్సీ హార్మోన్ లేదా ఫైట్ అండ్ ఫ్లైట్ హార్మోన్ లేదా పోరాట పలాయన హార్మోన్ అని కూడా అంటాం. ఈ హార్మోన్ మన శరీరం త్వరగా స్పందించడానికి, హృదయ స్పందన పెరగడానికి, మన మెదడులో మరియు మన కండరాలలో రక్తవేగాన్ని పెంచడానికి, అదే విధముగా మన శరీరంలో ఉండే చక్కెరను ఇంధనముగా మార్చడానికి, మన శరీరాన్ని ఉత్తేజపరచడంలో సహాయపడుతుంది. అంతేకాదు, మొదటిసారి ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని కలిసినప్పుడు మీ బుగ్గలు ఉబ్బుతున్నాయా లేదా అవి ఎరుపు వర్ణంలోనికి మారుతున్నాయా? ఇంకా మీ అరచేతులలో చెమటలు పడుతున్నాయా లేదా మీ గుండె వేగంగా కొట్టుకుంటుందా? అయితే దానికి కారణం డోపమైన్, అడ్రినలిన్ మరియు నోరాపినెఫ్రిన్ అనే ఈ 3 హార్మోన్లే. కొన్నిసార్లు ప్రారంభంలో మీకిష్టమైన ఒక అమ్మాయిని లేదా ఒక అబ్బాయిని డైరెక్టుగా కాకుండా కేవలం వారి చిత్రాలు చూసిన వెంటనే మీలో ఒక రకమైన ఆనందం కలుగుతుంది. దీనికి కారణం ఈ డోపమైన్ అనే హార్మోన్. ఇక 3వ దశ అటాచ్మెంట్ లేదా అనుబంధం. దీనికి కారణం డోపమైన్, నోరాపినెఫ్రిన్ మరియు ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు. ఈ ఆక్సిటోసిన్ అనే హార్మోన్నే కడిల్ హార్మోన్ అని కూడా అంటాం. మన భాషలో చెప్పాలంటే కౌగిలి హార్మోన్ అంటాం. 2 శరీరాలు ఏకం కావడానికి ఈ 3 హార్మోన్లైన డోపమైన్, నోరాపినెఫ్రిన్ మరియు ఆక్సిటోసిన్ అనే హార్మోన్లు పాత్ర పోషిస్తాయి. ప్రేమలో పడడానికి ఈ 3 దశలు బయటకు కనిపిస్తున్నప్పటికీ ఇంకా చాలా కారణాలున్నాయి. అందులో మొదటిది స్మెల్. మీకు తెలుసా, ప్రతి మనిషి ఒక ప్రత్యేకమైన వాసన కలిగి ఉంటాడని? ఈ ప్రత్యేకమైన వాసనలను ఫిరోమోన్స్ అంటారు. ముఖ్యంగా కీటకాలు ఈ ప్రత్యేకమైన వాసనలు లేదా ఫిరోమోన్స్ ని గాలిలోకి విడుదల చేసి ఆడ లేదా మగ కీటకాలను ఆకర్షిస్తాయి. హార్మోన్స్ మరియు ఫిరోమోన్స్ ఈ 2 జంతువులలో విడుదలయ్యే ఒక కెమికల్ సిగ్నలింగ్ మాలిక్యూల్స్. అయితే ఈ రెండింటికి మధ్య తేడా ఏమిటంటే, హార్మోన్స్ శరీరం లోపల పనిచేస్తూ ఒక జీవి యొక్క క్రియలను, ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. అయితే ఫిరోమోన్స్ కూడా శరీరం లోపలే విడుదలై తమ జాతికి చెందిన వేరొక జంతువు యొక్క ప్రవర్తనను ప్రభావితం చేస్తాయి. ఈ ఫిరోమోన్స్ కి ఉదాహరణ చెమట. అయితే సైన్స్ ప్రకారం మనం మనకు తెలియకుండానే ఇతరులకు అట్రాక్ట్ అవుతాం. ఇంకా ఈ ఫిరోమోన్స్ ఒక సబ్ కాన్షియస్ ఫ్యాక్టర్లా పనిచేస్తాయి. రెండవది సారూప్యత. మన ముక్కు కొన్ని వందల వాసనలు చూడగలిగినప్పటికీ ఇతరులకు అట్రాక్ట్ కాకుండా కొన్నిసార్లు ఆపలేదు. ఉదాహరణకు, ఒకే రకమైన విలువలు, ఒకే రకమైన నమ్మకాలు కలిగిన స్త్రీ పురుషులు ఒకరినొకరు ఇష్టపడతారు. మూడవది అపియరెన్స్ లేదా స్వరూపం. బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐ ఆఫ్ ది బిహోల్డర్. అంటే అందం చూసే కళ్ళను బట్టి ఉంటుంది. ఎవరు ఎవరిని ఎప్పుడు ఎలా ఇష్టపడతారో ఎవ్వరికీ తెలియదు. అందుకే ప్రేమ గుడ్డిదంటారు.
ఇది కూడా సబ్ కాన్షియస్ గానే జరుగుతుంది. ఇక 4వది BMI అనగా బాడీ మాస్ ఇండెక్స్. ఉదాహరణకు 7:10 వేస్ట్ హిప్ రేషియో కలిగిన స్త్రీలు పురుషులను, 9:10 వేస్ట్ హిప్ రేషియో కలిగిన పురుషులు స్త్రీలను ఆకర్షిస్తారట. మరి ఇంతవరకు మనం ప్రేమలో ఎందుకు పడతామో తెలుసుకున్నాం కదా. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక క్రొత్త విషయం తెలుసుకుందాం. అంతవరకు బాయ్.